అందరికీ నమస్కారం. నా పేరు నోమాన్ సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. సత్కర్మలు పుస్తకంలోని 30వ పేజీలో రచయిత వివరించిన అంశం అల్లాహ్ ఎవరిని పరిశుద్ధపరచడు. ఈ అంశాన్ని నేను ఈ వీడియోలో తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా గమనించండి. వ్యక్తిగత జీవితంలో మనోప్రశాంతతకి, సామూహిక జీవితంలో గౌరవ మర్యాదలకి మనోపరిశుద్ధత అన్నది అనివార్యమని గత అంశాలలో మనం తెలుసుకున్నాం. అలాగే మనోపరిశుద్ధత సాధనకి స్వీయ ప్రయత్నంతో పాటు దైవిక సహాయం కూడా అనివార్యమని కూడా తెలుసుకున్నాం. అయితే అల్లాహ్ కొన్ని లక్షణాలు చెప్పి అవి ఎవరిలో ఉంటాయో వారిని పరిశుద్ధపరచను అంటున్నాడు. ఆ ఖురాన్ వాక్యాలను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా గమనించండి. మీలో కనుక అలాంటి అవలక్షణాలు ఉన్నాయేమో అని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఖురాన్ 3వ అధ్యాయం 77వ వాక్యం నేను చదువుతున్నాను. ఎవరైతే అల్లాహ్ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగము లేదు. అల్లాహ్ వారిని ప్రళయ దినాన పలకరించడం కానీ, వారి వంక చూడటం కానీ చేయడు. వారిని పరిశుద్ధపరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరొక ఖురాన్ వాక్యం పఠిస్తాను. 2వ అధ్యాయం 174వ వాక్యంలో ఇంకా ఏమంటున్నాడంటే, అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నిప్పుకుంటూ ఉన్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు, వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు. ఇప్పుడు నేను పేర్కొన్న 2 వాక్యాల్లో కొన్ని దుష్కర్మలను ఉటంకించి వాటికి పాల్పడిన వారిని అల్లాహ్ పరిశుద్ధపరచడు అని ఖురాన్ గ్రంథం తీర్మానపూర్వకంగా ప్రకటిస్తుంది. ఇది ఒక నిజమైన విశ్వాసికి సారాఘాతం లాంటి వార్త. మీలో ఒకవేళ ఈ 2 వాక్యాల్లో ప్రస్తావించబడ్డ దుష్కర్మలు ఏమైనా ఉన్నాయేమో 1కి 4 సార్లు పరిశీలించండి. వెంటనే వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్ మనందరినీ అలాంటి దౌర్భాగ్యం నుండి కాపాడుగాక. మరి ఇలాంటి మరెన్నో సమాచారాత్మకమైన అంశాలను తెలుసుకోవాలంటే సత్కర్మలు పుస్తకం చదవక తప్పదు. ఆ పుస్తకానికి సంబంధించిన PDF ఉచితంగా క్రింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. డౌన్లోడ్ చేసుకుని చదవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా వంటి మరో 2 అద్భుతమైన సమాచారాత్మక పుస్తకాల PDF కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించండి. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.